कृष्णं वंदे जगद्गुरुं वासुदेवाय मंगलम सर्वशास्त्रमयी गीता व्यासो नारायणो हरिः यत्र योगीश्वर कृष्णो यत्र पार्थो धनुर्धरः तत्र श्री विजयोर्भूति ध्रुवानितन्नितिर्मम अन्यदा शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्यभावेन रक्ष रक्षो श्री गोपाल कृष्ण ओम गम गणाधिपतये नमः ओम नमः शिवाय श्रीमात्रे नमः ओम श्री सुब्रह्मण्येश्वर स्वामिये नमः ఆత్మీయ భగవద్బంధువులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈ అద్భుతమైనటువంటి ప్రకృతిలో అనేకమైనటువంటి వర్ణాలతో పుష్పించే పుష్పాలను మనం నిత్యం చూస్తూ ఉంటాం. అందులో కొన్ని అత్యద్భుతమైనటువంటి పరిమళభరితమైనటువంటి పుష్పాలు ఉంటాయి. ఎంతో గొప్ప సువాసనను సుగంధాన్ని విరజిమ్మేటువంటి పరిమళింపచేసేటువంటి గొప్ప పుష్పాలు ఉంటాయి. కొన్ని పుష్పాలకు ఎటువంటి పరిమళము లేకుండా కేవలము వాటి యొక్క అందమైన రంగుతో ఆకర్షణీయంగా ఉంటాయి. కొన్ని పెద్ద పుష్పాలకు సువాసన ఉండకపోవచ్చు. కొన్ని అతి చిన్న పుష్పాలకు అద్భుతమైనటువంటి సుగంధ పరిమళము ఉండడం అనేటువంటిది ఒక విశేషంగా చెప్పుకోవచ్చు. అయితే అన్ని పుష్పాలు అన్ని ప్రాంతాలలో వికసించవు. కొన్ని పుష్పాలు మనకు ఋతుక్రమంలో పుష్పించే పుష్పాలు ఉంటాయి. కొన్ని వాతావరణానికి అనుగుణంగా ఆయా వివిధ ప్రదేశాలలో పుష్పించేటువంటి పుష్పాలు కూడా ఉంటాయి. అయితే అటువంటి గొప్ప పుష్పాలలో ఒక విశిష్టత కలిగినటువంటి అద్భుతమైనటువంటి అపురూపమైనటువంటి పుష్పము తంగేడు పువ్వు. ఇది దాదాపుగా పొడి నేలల్లో పుష్పిస్తుంది. ఈ తంగేడు పువ్వును పైడి తంగేడు అని లేదా అడవి తంగేడు అని నేల తంగేడు అని వివిధ రకాలైనటువంటి ఈ కాలుష్య వాతావరణంలో కూడా సహజ సిద్ధంగా పుష్పించి తన స్వచ్ఛతను చాటుకుంటున్నటువంటి ఏకైక పుష్పం ఈ తంగేడు పుష్పం. అయితే ఇది ఎక్కువగా మనకు బీడు ప్రాంతాలలో కనిపిస్తుంది. అంటే బంజరు భూములలో ఈ యొక్క పుష్పము వికసిస్తుంది. అయితే ఈ పుష్పము ముఖ్యంగా కేవలం మన భారతదేశంలో మరియు శ్రీలంక వంటి దేశాల్లో మాత్రమే ఈ యొక్క పుష్పం కనిపించడం అనేటువంటిది విశేషం. ఇది ఎక్కువ పొడి నేలల్లో ఈ యొక్క పుష్పం పుష్పిస్తుంది. అయితే ఈ తంగేడు పువ్వు అమెరికాలో కూడా ఇది పుష్పిస్తుంది. కానీ అది తంగేడు పుష్పం కాదు. దానిని అలెటా అని కూడా అంటారు. అంటే క్యాండిల్ బుష్ పుష్పము అని. ఇది తంగేడు జాతికి సంబంధించినదే కానీ పూర్తి తంగేడు మాత్రం కాదు. ఈ తంగేడు పువ్వుకు మనకు శాస్త్రీయ నామాలు ఉన్నాయి. ఈ తంగేడులో చాలా గొప్ప ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ యొక్క తంగేడు పువ్వు వలన ఒకప్పుడు ఆయుర్వేదంలో అనేక రకాలైనటువంటి ఔషధాలు తయారు చేసేవారు. ముఖ్యంగా కఫ, పిత్త, వాతం, ధనుర్వాతం, ముఖ్యంగా కడుపు నొప్పి, కీళ్ళ నొప్పులు లేదా ఇట్లా అనేక రకాలైనటువంటి వాటికి ఒకప్పుడు నాటు వైద్యంలో ఈ తంగేడు పువ్వు అనేటువంటిది ప్రధాన భూమికను పోషించినటువంటి ఓ ఔషధ మొక్క. ఈ తంగేడు అనేటువంటిది ముఖ్యంగా ఒకనాడు చర్మ కార్మికులు, అంటే ఈ చర్మంతో మనకు వస్తు సామాగ్రిని తయారు చేసేటువంటి కార్మికులు ఈ తంగేడు యొక్క బెరడును ముఖ్యంగా నీటిలో నానబెట్టి అందులో చర్మాన్ని నానబెట్టి వాళ్ళు అనుకున్నటువంటి సమయం వరకు ఉంచి ఆ తర్వాత తీసి ఎండబెట్టి అనుకున్నటువంటి ఆకృతిలో ఆ చర్మంతో అనేక రకాలైనటువంటి వస్తువులు తయారు చేసేవారు. అంటే ఈ తంగేడు బెరడు ఏదో తంగేడు కర్ర కట్టే ఈ నీటిలో నానబెట్టి ఆ రసాయనిక నీటితో ఈ చర్మాన్ని నానబెట్టడం వల్ల, ఎండిన చర్మాన్ని నానబెట్టడం వల్ల అది మృదువుగా తయారయ్యి ఆ కార్మికులు అనుకున్న ఆకారంలోకి మలచడానికి అనువుగా మారేది. ఇటువంటి యొక్క గొప్ప గుణం ఉన్నటువంటిది ఈ యొక్క తంగేడు మొక్క. ఇక
ఈ తంగేడు మొక్క ముఖ్యంగా దీపావళి ఆ యొక్క నోముల సందర్భంలో ముఖ్యంగా ఆ కేదారీశ్వరునికి ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేకమైనటువంటి స్థలంలో పందిరి వేసి ఆ పందిరి మీద ఈ యొక్క తంగేడు పొరకను వేయడం అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి విషయంగా మనం గుర్తించవచ్చు. ఇక ఈ ఈ యొక్క తంగేడు చెట్టు నిజంగా ఎంత ఇది అనంటే ఇప్పటి వరకు తంగేడు చెట్టుకు ఎటువంటి చీడ క్రిమి కీటకాలు కూడా ఆశించినటువంటి దాఖలాలు లేవు. ఇది బంజేరులో మొలుస్తుంది. దానికి ఎవరు ఎరువు వేయరు, మందులు వేయరు, నీరు కూడా పోయరు. కానీ అది భగవంతుని యొక్క సృజనతో వాతావరణానికి అనుగుణంగా సహజ సిద్ధంగా మొలిచే అటువంటి తంగేడు మొక్క ఆ యొక్క పువ్వులు చాలా ఆకర్షణీయమైనటువంటివి. ఈ యొక్క తంగేడు పువ్వును ఒకప్పుడు కలువ కొయ్యబోయేటువంటి సుమంగళి స్త్రీలు పువ్వులను ఖచ్చితంగా కొప్పులో పెట్టుకునేవారు. దాన్ని అత్యంత పవిత్రంగా భావించేవారు. ఇటువంటి మహత్తరమైన, స్వచ్ఛమైన, అద్భుతమైన, సహజ సిద్ధమైన, అపూర్వమైనటువంటి ఈ తంగేడు పుష్పాన్ని సద్దుల బతుకమ్మకు మరి ప్రత్యేకంగా సేకరించి ఆ యొక్క బతుకమ్మను ఏర్చి కూర్చి పేర్చడం అనేటువంటిది చాలా ముదావహమైనటువంటిది, చాలా విశిష్టత కలిగినటువంటిది, చాలా అద్భుతమైనటువంటిది. ప్రతి సంవత్సరం ఈ యొక్క శరన్నవరాత్రుల్లో ముఖ్యంగా మహాలయ అమావాస్య నుండి అష్టమి తిథి వరకు 9 రోజులు బతుకమ్మను తంగేడు పువ్వుతో పేర్చి ఆడపడుచులందరూ కూడా ఆ అమ్మవారిగా, ఆ జగన్మాత స్వరూపంగా బతుకమ్మను కొలుచుకొని బతుకమ్మ చుట్టూ ఆడుతూ పాడుతూ ఆనందంగా ఈ బతుకమ్మ సంబరాలు జరుపుకోవడం అనేటువంటిది కూడా ఒక విశిష్టతగా మనం గుర్తించాలి. ఈ తంగేడు పువ్వు మరి మన తెలంగాణ రాష్ట్ర పుష్పంగా కూడా వర్ధిల్లుతున్నది. తెలంగాణ రాష్ట్రీయ పుష్పంగా ఈ యొక్క తంగేడు పువ్వు ఉండడం అనేటువంటిది కూడా ఒక విశిష్టతగా మనం భావించాలి, గుర్తించాలి. తంగేడు పువ్వు యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోవడం అనేటువంటిది అత్యంత ముదావహం, చాలా మంచి విషయం. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం.